హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి. ఈరోజు ముచ్చట ఏంటంటే మార్నింగ్ కరెంట్ పోయిందండి. మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదు. ఇక పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయిగా. 6కి లేసినా ఇప్పటి నుంచి చట్నీలు బట్టి ఏం చేస్తా అనేసి మిక్సీ సౌండ్‌కి పిల్లలు లేస్తారు. లేసిన కాంచి మళ్ళీ టీవీ చూస్తారు. ఎందుకులే అని నేను కూడా కూర్చున్నా. కూర్చుంటే కరెంట్ పోయింది. టమాటాలు ఉడకబెట్టి పచ్చిమిరపకాయలు వేయించే లోపు కరెంట్ పోయింది. కరెంట్ పోయేసరికి ఇంకా మనమేం జేస్తాం, చిన్న రోలు ఉందిగా దాన్నయితే యూజ్ చేస్తున్నా. ఈరోజైతే టమాటా పచ్చడి దోసలల్లోకైతే జే దోసలల్లోకైతే టమాటా పచ్చడి చేస్తున్నా. చాలా బావుంటది దోసలల్లకి. దోసలల్లకి పల్లీ చట్నీ ఎక్కువ ఇష్టమా? టమాటా చట్నీ ఎక్కువ ఇష్టమా అనేది కామెంట్ చేయండి. నేనైతే రోజు పల్లీ చట్నీ చేసి బోర్ కొట్టేస్తుంది. ఇక పిల్లల్ని కొంచెం బతిలాడి ఈరోజు టమాటా చట్నీ చేస్తారా, తింటారా అనంటే తింటా అనన్నారు. అందుకోసమని ఇంకా ఈరోజైతే టమాటా చట్నీ అయితే చేస్తున్నా. దోశలకైతే బాగా వచ్చినాయి. ఇంకా బాగుంది చట్నీ. ఇంకా ఇక్కడ ఏంటంటే చట్నీ అయితే దంచడం అయితే అయిపోయింది. దంచడమే అండి ఇది, నూరటం కుదరట్లేదు. నూరుతుంటే బయటకు వచ్చేస్తుంది, చిన్నది కదా. అందుకోసమని ఇక ఇలా దంచేసి ఇంకా రోట్లో నుంచి అయితే గిన్నెలోకి అయితే వెత్తేస్తున్నా. ఇంకా పిల్లలు ఉండేసరికి అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది వాయిస్ అయితే. ఏమనుకోకుండా వీడియో అయితే ఫుల్గా వీడియో చూడండి. ఇక నా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ దోశలు వేయాలంట. ఆనియన్ కట్ చేసి పెట్టుకొని ఇంకా పిల్లలకైతే దోశలు అయితే వేసేస్తున్నా. చట్నీ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రోట్లో కరెంట్ ఉన్న రోట్లో ట్రై చేయండి, బాగా వచ్చింది. పెద్ద రోళ్ళు అయితే ఏం కాదు, కానీ చిన్న రోట్లో నూరడమే కష్టంగా ఉందండి. పెద్ద రోళ్ళు అయితే పచ్చడి అయితే ఒక నూరుతాంలే, కానీ ఎంతైనా బద్ధకానికి మారుపేరుగా మనం నిలబడుతున్నాము. ఇంతకుముందు రోట్లో అయితేనే పచ్చడి చేస్తూనే తినేవాళ్ళు. ఇప్పుడు మిక్సీ అలవాటయ్యి ఇలా ఉంటుంది. ఇంకా పచ్చడి అయితే సూపర్గా ఉంది, టేస్ట్ అయితే. ఇక పిల్లలు అయితే బ్రష్ చేసి వచ్చారు. ఇంకా నేనైతే చట్నీ రెడీ అయితే అయిపోయింది. ఇంకా దోశలలోకి అయితే పిండి అయితే ముందే తీసి పెట్టుకున్నాను. ఈరోజైతే పిండి వద్దే అని అన్నా కూడా ఒకటే పొంగుతుంది. ఇది ఆల్రెడీ పొంగిపోయింది. నేనైతే మొత్తం కలుపుకోకుండా సాల్ట్ వేసి మొత్తం కలిపితే బాగోవు కదా, పుల్లగా అయిపోతుంది ఎక్కువ. అందుకోసమని కొంచెం తీసుకొని కొంచెం అయితే పెట్టేసి నేను చట్నీ దంచేలోపు ఇదైతే మళ్ళీ పొంగిపోయింది. బాగా వచ్చాయి దోశలు కూడా, చాలా బాగున్నాయి. ఇలా జీలకర్ర కూడా వేస్తా అండి దోశలలో, చాలా బాగుంటాయి. దోశలలో జీరా వేసి చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయి. ఇంకా చట్నీ కూడా రెడీ అయింది కదా, మళ్ళీ ఒకసారి మీకైతే చూపిస్తున్నాను. ఇంకా దోశలు వేసుకొని తినేసి వేడికి ఇక ఇలా అయితే మా పిల్లలు అయితే ఈరోజు ఫస్ట్ టైం అనేది ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. కట్ చేయలేదు, ఆల్రెడీ నేను కట్ చేసిన ఆనియన్స్లేండి అవి, వాళ్ళే కట్ చేసిరేమో అనుకునే వాళ్ళు మీరు. అసలు మామూలు కష్టాలు పడుతున్నారు ఆనియన్ కట్ చేసి. అరే నీకు మంచి కట్ చేయడం రావట్లేదురా, నేను కట్ చేస్తా అని చిన్నోడు కూడా ట్రై చేసిన. ఆయన కట్ చేసి మమ్మీ ఇంత గట్టిగా ఉన్నాయి ఏందని వాడన్నాడు. ఆనియన్స్ నేను ఇన్ని కోసిన దోశలలోకి, ఇక దీని మీద మూత తెప్పలొచ్చి చట్నీ మీదకి దోశలు అయితే వేసేసుకొని ప్లేట్ అయితే మార్నింగ్ టిఫిన్ అయితే కంప్లీట్ ఇన్ని కోసిన నేను. ఇక వీళ్ళకైతే అసలు దిగట్లే, మరి ఎందుకో ఏమో చేస్తాను. మా చిన్నోడు చిన్నగా ఇక లేరి వినట్లేదు. నేనైతే ఇక్కడైతే రెడీ స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి వచ్చినండి. నన్ను అయితే మా చిన్నోడు అయితే కామెంట్ చేస్తున్నాడు, వినండి. ఆగో చూడు, తెల్ల దయ్యం లెక్కున్నానంట. మీరు కూడా కామెంట్ చేయండి, నేను తెల్ల దయ్యం లెక్కున్నానా మనిషి లెక్కున్నానా అని. మా నైషాలు అయితే ఇట్లా కామెంట్ చేస్తాడు నన్ను ఇంటి దగ్గర ఉండి, దొంగని అయితే ఇక ఇక్కడైతే పట్టి అయితే చేయాలని శనక్కాయలు అయితే ఒలుస్తున్నారు. ఎందుకంటే ఇవి పల్లీలు అయితే లేవు, శనక్కాయలే ఒలవాలి. ఇవి తినడానికి తీసుకున్న శనక్కాయలు ఇంకా ఒలుస్తున్నారు అనమాట. నాకైతే ఓపిక లేదయ్యా, మీరే ఒలుచుకోవాలి, ఒలిచిస్తే చేసిస్తా, నాకు తలనొప్పి లేస్తుంది, నేను పడుకుంటున్నా అనంటే ఇక ముగ్గురు కలిసి ఒలిసారు. ఇలా భలే ఉంటది పిల్లలతోటి టీవీ చూడకోకుండా ఇట్లా ఫన్నీగా చేపిస్తే మంచిగా ఉంటది అప్పుడప్పుడు. ఇక వీళ్ళైతే మూవీ చూసుకుంటా శనక్కాయలు అయితే ఒలుస్తున్నారు. మూవీ కూడా ఏదో కొత్త మూవీ చూస్తున్నారు, నాకు కూడా అంత ఐడియా లేదు.
మరి చూసిరో చూడలేదో మొత్తానికైతే నాకు తెలీదు. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో అయితే ఇలా చేసిర్రు మా పిల్లలు. ఇక్కడైతే నేను సాయంత్రానికి చపాతీలోకి దోసకాయ పచ్చడి అయితే చేసేస్తున్నా. దోసకాయలు కట్ చేసిన, ఆనియన్ కట్ చేసుకున్న, ఎల్లిపాయలు కొన్ని దంచి పెట్టా, కొన్ని తీసి పెట్టాను. పొట్టుతోటే వేస్తాను ఎక్కువగా నేను. ఇంకా ఇక్కడైతే పల్లీలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు, కరియాపాకు, కొంచెం జీలకర్ర, నువ్వులు వేసుకొని మంచిగా పచ్చిమిరపకాయలైతే వేయించుకొని ఇవి ఒక మిక్సీ జార్‌లోకైతే ఏసుకోవాలి. అంటే నువ్వులనేది కొంచెం లాస్ట్‌లో ఎయండి. జీలకర్ర గూడా తొందరగా వేగిపోతది గాబటికి నేను పచ్చిమిరపకాయలు, పల్లీలు వేగాకేసాను. అంతే నువ్వులు గూడా కొంచెం సేపయినంక వేసుకోండి. ఇంకా అవి వేగాక ఇలా అయితే దోసకాయలలో కొంచెం చింతపండేసి ఇవి గూడా ఒక 5 మినిట్స్ ఉడకబెట్టి చట్నీ అయితే రెడీ చేశానండి. దోసకాయ చట్నీ అసలు సూపర్ అంటే సూపరు. ఇయాల మా ఇంట్లో మొత్తం పచ్చళ్ళే అనమాట. రోటి పచ్చడ, మిక్సీ పచ్చడ అన్ని పచ్చళ్ళే. ఇగ ఆనియన్ అయితే లాస్ట్‌లో ఏసి మిక్సీ పట్టాలి. ఆనియన్ అయితే ఉడకబెట్టొద్దు. పచ్చిదే ఏసుకోవాలి. బావుంటది చట్నీ. ఇంకా తర్వాతకి ఏం లేదు. తాలింపు పెట్టేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతది. ఇగ మొత్తం తాలింపు ఫ్రై అయ్యాక చట్నీలోకేసేసుకోవడమే తాలింపయితే. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ఉడికించుకునేయే గాబటికి తాలింపులో వేసి ఉడకాల్సిన పని లేదు. అందుకే ఇంకా డైరెక్ట్‌గా అయితే నేను తాలింపులోకైతే వేసేస్తున్నా. ఇగ మొత్తం కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే చపాతీలోకి. చపాతీలు గూడా ఒక పక్కయితే కాలుస్తున్నాయి. వీడియో ఎలా అనిపించింది? ఏంటి? పచ్చళ్ళెవ్వా? అనేది ఒకసారయితే కామెంట్ జేయండి. ఇంకా ముందుగా మన ఛానల్‌ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! వీడియోస్ రా నోటిఫికేషన్ పెట్టినప్పుడల్లా కనిపించాలంటే నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా పల్లి చిక్కీ చేయమన్నారుగా చేశాను. ఇంకా చపాతీలయితే కాలుస్తున్నాను పిల్లల కోసం. ఇంకా వీడియో అయితే ఇంతే. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి. బాయ్. మా పిల్లల డిస్టర్బెన్స్ సౌండ్ వినబడుతుంది. బాయ్. మళ్ళొక ముచ్చటతో కలుద్దాం.